యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఇంటికి రమ్మని చెప్పిన వాళ్ళు మళ్ళీ ఫామ్ హౌస్ కి ఎందుకు రమ్మన్నారు? దారిలో ఎవరు యాక్సిడెంట్ చేశారు? కారులో ఎవరు లేరు అంటే బావగారు ఏమయ్యారు? సీక్రెట్ గా దాచిపెట్టారా? ఇంకా ఏమైనా చేశారా? చెప్పాలేక్యా? భూమి విషయంలో నువ్వేం చేసినా భరించాను. ఎన్నిసార్లు ఇంటికొచ్చినా అవమానిస్తే సహించాను. కానీ నా అన్న విషయంలో మాత్రం ఆడదానివని కూడా చూడను. మర్యాదగా నిజం చెప్పు, ఏం చేశారు మా అన్నయ్యని? రాత్రికి పంపించను, ఉదయం పంపిస్తానని ఆ రుద్రాణి ఎందుకంది? వాళ్ళతో కలిసి నువ్వేం ప్లాన్ చేశావు? నిజంగా నాకేం తెలీదు. ఏదో డబ్బు కాసిపడి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం అనేది నిజం. కానీ నా బావని ఏమైనా చేయాలని నేనెందుకు అనుకుంటాను? అప్పటికే నేను అడిగాను, ఎందుకు రాత్రి పంపించారు, ఉదయం వరకు ఏం చేస్తారు అని. నాకే సమాధానం చెప్పలేదు. హేయ్, నాటకాలాడకో. ఇప్పటి వరకు వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్న సంగతి మాకెవరికైనా చెప్పావా? లేదు కదా. నా కూతురు డబ్బు తీసుకుని తప్పు చేసుండొచ్చు, అలాగని కట్టుకున్న భర్తని చంపుకోవాలని ఎందుకు అనుకుంటుంది? మాకు ఇంట్లో విలువ ఇచ్చేది, మమ్మల్ని నమ్మేది అల్లుడే కదా. అల్లుడికి ఏమైనా జరిగితే మమ్మల్ని ఇంట్లో ఉండనివ్వరని మాకు తెలీదా? ఆ తప్పు నా కూతురు ఎప్పటికీ చెయ్యదు. నిజంగా అల్లుడికి ఏం జరిగిందో, ఎక్కడున్నాడో అని మేం కూడా బాధపడుతున్నాం. ఏం తెలియనప్పుడు వాళ్ళ దగ్గర 50 లక్షలు ఎందుకు తీసుకున్నట్లు? మన ఇంటి కాగితాలు తాకట్టు పెడుతూ ఉంటే అందులో కమిషన్ తీసుకోవాల్సిన అవసరం నీకేంటి? అవును, తీసుకున్నాను, తప్పే. ఈ ఇంట్లో అందరి దగ్గర అన్ని వస్తువులున్నాయి, నాకంటూ ఏమీ లేదు. ఆయన వాళ్ళు మనం పెట్టిన డాక్యుమెంట్స్ కి వాళ్ళు ఇస్తానన్న డబ్బులు ఇచ్చారు. వాళ్ళు ఎంత వడ్డీ అడగాలనుకున్నారో అంత అడిగారు. దానికి నాకు ఇచ్చిన 50 లక్షలకి ఏ సంబంధమూ లేదు. నువ్వింత మంచి డీల్ తెచ్చినందుకు నువ్వు ఉంచుకొని వాళ్ళు ఇస్తేనే నేను తీసుకున్నాను. నేను వాళ్ళనేమీ అడగలేదు. ఆ డబ్బుతో నేను బంగారం కొనుక్కోవాలి, మీ అందరితో సమానంగా ఉండాలని ఆశపడ్డానే కానీ నా బావని వాళ్ళు ఏమైనా చేసినా పర్వాలేదని నేనే డబ్బులు తీసుకోలేదు. నిజంగా బావకి ఏమైందా ఏంటా అని నేను ఎంత బాధపడుతున్నాను. నిజంగా నువ్వు అలా బాధపడేదానివి అయితే వడ్డీ డబ్బుల కోసం మా మెడలో తాళిబొట్లతో సహా తీసిచ్చాం. ఆ రోజు నువ్విలా నా దగ్గర 50 లక్షలున్నాయని ఒక్క మాట అయినా చెప్పావా? వడ్డీ ఎలా కట్టాలని రాగా అంత బాధపడుతూ ఉంటే, ఇదిగో బావా నా దగ్గర ఉన్నాయి తీసుకెళ్ళు, వాళ్ళ మొహాన్ని కొట్టు అని అన్నావా? నువ్వేంటో తెలిసిపోయింది కాబట్టి ఈ కబుర్లన్నీ చెప్తున్నావు. అలాగే నా తమ్ముడిని ఏం చేశారో చెప్పు. అసలు వాడు ఉన్నాడా? వాడి ప్రాణాలు తీసేశారా? మహాలక్ష్మి, ఏంటా మాటలు? రాఘవకి ఏం కాదు. నిజంగా ఏమైనా అయ్యుంటే కారుతో పాటు తను ఉండాలి కదా. రాఘవని ఏదో చేశారు, వాళ్ళే ఎక్కడో దాచిపెట్టారు. చూడలేక్యా, ఇన్ని రోజులు నువ్వు తప్పుల మీద తప్పులు చేస్తూనే వచ్చావు. కానీ ఇది నా అన్నకి సంబంధించిన విషయం. నీ వల్ల కానీ వాళ్ళ వల్ల కానీ నా అన్నకి ఏమైనా జరిగిందని తెలిస్తే మాత్రం ఎవ్వరిని ప్రాణాలతో బ్రతకనివ్వను. మిమ్మల్ని నిలువునా నరికేసి జైలుకైనా వెళ్తాను, కానీ మిమ్మల్ని క్షమించే ప్రసక్తే లేదు.
నిజంగా మాకు ఏ పాపం తెలీదయ్యా. కట్టుకున్న భర్తను చంపుకోవాలని ఏ ఆడదైనా ఎందుకు అనుకుంటుంది? ఏదో డబ్బుకు ఆశపడింది అంతేకాని నా బిడ్డ అలాంటిది కాదు.